హలో గైస్, వెల్కమ్ టు ఫ్రంట్ లైన్స్ మీడియా. ఈ రోజు వీడియోలో మనకి టోటల్ గా 4 జాబ్ నోటిఫికేషన్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా కోర్ జాబ్స్ అన్నమాట. అంటే ఎవరైతే నాన్ ఐటీ జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి రిలేటెడ్ జాబ్స్ ఇవి. సో దీంట్లో ఫ్రెషర్స్ ఉన్నాయి, ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నాయి. సో ఎవరైతే కోర్ రిలేటెడ్ గా జాబ్స్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ వీడియో చూడండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే కోర్ రిలేటెడ్ జాబ్స్ ఎవరైనా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మీకు ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. ఈ రోజు ఈవినింగ్ 7 PM కి మన ఎఫ్ఎల్ఎం లో సిలీనియం మీద ఫ్రీ సెషన్ కండక్ట్ చేస్తున్నాం అనమాట. అంటే ఈ సిలీనియం టూల్ యూజ్ చేసి ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తాము, అంటే ఫ్లిప్కార్ట్ అనే కంపెనీ, అంటే ఈ ఫ్లిప్కార్ట్ అనే కాదు ఇంకా చాలా పెద్ద పెద్ద కంపెనీస్ సిలీనియం టూల్ ఎందుకు యూజ్ చేస్తున్నాయి, అండ్ దీంట్లో జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి, అండ్ దీంట్లో ప్యాకేజెస్ ఎలా ఉంటాయి, అండ్ ఈ రియల్ టైమ్ ఆటోమేషన్ టెస్టింగ్ ఎలా చేస్తారు అనేది కొన్ని టెస్ట్ కేసెస్ తీసుకుని మీకు రియల్ టైమ్ లో ఫ్లిప్కార్ట్ వెబ్సైట్ ని ఆటోమేషన్ టెస్టింగ్ చేసి చూపిస్తాం అనమాట. ఇది ఒక ఫ్రీ సెషన్. దీంట్లో మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే మీకు వస్తుంది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో దానికి రిజిస్టర్ అవ్వచ్చు. అండ్ సండే మనకి ఎక్సెల్ మీద ఫ్రీ డెమో కండక్ట్ చేస్తున్నాము. సో ఎక్సెల్ స్కిల్స్ అనేది ఈ ప్రెసెంట్ చాలా కంపెనీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాయి అనమాట. అరౌండ్ 80% ఆఫ్ కంపెనీస్ కి ఎక్సెల్ స్కిల్స్ కావాలి. అది ఏ రోల్ అయినా పర్లేదు, అది వెదర్ ఐటీ, నాన్ ఐటీ, లేదా ఫైనాన్స్ రిలేటెడ్ కానీ ఎక్కడైనా సరే ఎక్సెల్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఈ ఎక్సెల్ ట్రైనింగ్ గురించి మీకు తెలియాలంటే ఈ డెమో సెషన్ అయితే మీరు అటెండ్ అవ్వండి. ఈ టూ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు క్లిక్ చేసి మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. ఫస్ట్ నోటిఫికేషన్ చూసుకుంటే ఎయిర్ బస్ నుంచి ట్రైనింగ్ డెలివరీ ఇంటర్న్ అనే పొజిషన్ కి వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. దీనికి క్వాలిఫికేషన్ ఎనీ బ్యాచిలర్ డిగ్రీ. ఈ జాబ్ కి అప్లై చేసుకోవాలంటే మీకు ఏరోనాటికల్ ఇండస్ట్రీ మీద కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి. సో ఎయిర్ బస్ అనేది ఎయిర్ సర్వీస్ కంపెనీ కాబట్టి సో వాళ్ళు అది ఎక్స్పెక్ట్ చేస్తారనమాట. అండ్ దీనికి 2021-24 వరకు అప్లై చేసుకోవచ్చు. అండ్ దాంతో పాటు మీకు షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కంప్యూటర్ స్కిల్స్, ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ జీ సూట్. చూసారా, ఎక్సెల్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్. ఏ ఇండస్ట్రీకి వెళ్ళినా సరే ఎక్సెల్ ఖచ్చితంగా కావాలి. అండ్ మీకు డేటా అనలిటిక్స్ స్కిల్స్ కావాలి. షుడ్ హ్యావ్ ఎ ప్లెజెంట్ పర్సనాలిటీ అండ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. గుడ్ ఇన్ స్పోకెన్ అండ్ రిటర్న్ ఇంగ్లీష్ అడుగుతున్నారు. రిపోర్ట్స్ టు ట్రైనింగ్ డెలివరీ కోఆర్డినేటర్, ఎయిర్ బస్ ఇండియా ట్రైనింగ్ సెంటర్. ఓకేనా, మీకు ఇక్కడ మీకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. మీరు వీళ్ళకి రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీరు చేయాల్సిన వర్క్ ఏంటంటే షెల్ బి రెస్పాన్సిబుల్ ఫర్ ప్లానింగ్ ద ఫ్లైట్ ట్రైనింగ్ కోర్సెస్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ ట్రైనింగ్ డెలివరీ కోఆర్డినేటర్. He or she will be responsible to create and share the course programs and planning schedule using the appropriate tools and resources. వర్క్ లొకేషన్ చూసుకుని న్యూఢిల్లీ. సో న్యూఢిల్లీ ఉంది కదా అని చెప్పి మీరు కంగారు పడుతూ, ఎవరికైతే ఏరోనాటికల్ ఇండస్ట్రీ మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మాత్రమే దీనికి అప్లై చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైనా సరే ఇలాంటి ఇండస్ట్రీలోకి వాళ్ళ ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళందరికీ ఈ లింక్ అయితే మీరు షేర్ చేయండి. సెకండ్ నోటిఫికేషన్ చూసుకుంటే మీకు ఇన్వెస్కో నుంచి బిజినెస్ ట్రైన్ అనే పొజిషన్ కి అయితే వీళ్ళు హైర్ చేస్తున్నారు. దీనికి మీకు బీకామ్ అండ్ బీబీఏ ఫినాన్స్ వాళ్ళని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనమాట. మీరు మాత్రం దీనికి అప్లై చేసుకోండి. 2025 బ్యాచ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నో కరెంట్ బ్యాక్లాగ్స్, 50% ఆర్ ఈక్వలెంట్ సిజిపిఏ, 10th 12th డిప్లొమా యూజీ కోర్సెస్ లో ప్రొఫిషియెంట్ ఇన్ ఎంఎస్ ఆఫీస్. ఈ ఎంఎస్ ఆఫీస్ లో ఎంఎస్ ఎక్సెల్ కూడా వస్తుంది. స్ట్రాంగ్ రిటర్న్ అండ్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ తెలిసి ఉండాలి. మేనేజ్ ఫినాన్స్ అండ్ అకౌంటింగ్ ప్రాసెస్ రిలేటెడ్ deliverables and projects independently and assume additional responsibilities as a member of the team. మీకు ఎన్ని డేట్ వచ్చేసి December 1 లో దీనికి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే బీకామ్ అండ్ బీబీఏ ఫైనాన్స్ చేశారో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. 2024 వాళ్ళైనా పర్లేదు, జస్ట్ ట్రై చేయండి. నెక్స్ట్ థర్డ్ నోటిఫికేషన్ చూసుకుంటే మనకి ఫ్లెక్స్ట్రానిక్స్ నుంచి జూనియర్ ఇంజనీర్, ఇంజనీరింగ్ చేంజ్ మేనేజ్మెంట్ అని చెప్పి మీరు హైర్ చేస్తున్నారు. దీనికి మినిమం 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతుంది అనమాట. మ్యానుఫ్యాక్చరింగ్ సెటప్ ప్రిఫరబుల్ ఇన్ ఈఎంఎస్ ఇండస్ట్రీ. మినిమం 0 to 2 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. అండ్ 2021-24 వరకు దీనికి అప్లై చేసుకోవచ్చు. నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ అండ్ ఎంఎస్ అవుట్లుక్, సౌండ్ నాలెడ్జ్ అండ్ టెక్నికల్ సబ్జెక్ట్, ఓరల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. అండ్ మీకు గుడ్ రిటర్న్ అండ్ ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. పర్ఫార్మ్ ఫైల్ మెయింటెనెన్స్, బిఓఎం, పార్ట్ డ్రాయింగ్స్. ఇక్కడ చూసుకుంటే మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ అన్నారు కాబట్టి దీనికి ఈసీఈ, ట్రిపుల్ ఈ, మెకానికల్ అండ్ ఎలక్ట్రికల్ వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోండి. లాస్ట్ అండ్ ఫైనల్ నోటిఫికేషన్ చూసుకుంటే ఐబీఎం నుంచి ప్రొక్యూర్మెంట్ ప్రొఫెషనల్ అని చెప్పి వీళ్ళు హైర్ చేస్తున్నారు అనమాట. ఇది ఒక నాన్ ఐటీ రోల్. దీనికి మీరు ఎనీ గ్రాడ్యుయేట్ అయి ఉండాలి, లేదా 0 to 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట. కస్టమర్ సపోర్ట్, ఎంక్వైరీ మేనేజ్మెంట్ అండ్ ఫ్రెషర్స్ కూడా వీళ్ళు హైర్ చేస్తున్నారు. 2020-24 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ రిక్వైర్డ్ అంట. అండ్ మీకు రిటర్న్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అడుగుతున్నారు. కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అడుగుతున్నారు. వర్క్ లొకేషన్ చూసుకుంటే బెంగళూరు. సో ఎవరికైతే ఒక ఎంఎన్సీ కంపెనీ నాన్ ఐటీ రోల్ వర్క్ చేయాలంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఈ రోల్స్ కి కనుక మీరు సూటబుల్ కాదు అనుకుంటే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీస్ ఎవరైతే సూటబుల్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయండి. సో దట్ మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ మనకి అరౌండ్ 2 lakhs మెంబర్స్ మన టెలిగ్రామ్ లో మనకి ఫాలోవర్స్ ఉన్నారు అనమాట. సో ఇక్కడ కూడా మీకు మంచి మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తూ ఉంటాము.
అండ్ మీకు ఎక్స్పీరియన్స్ జాబ్స్ కావాలనుకుంటే ఎఫ్ఎల్ఎం ప్రో నెట్వర్క్ అనే పేజ్ని మీరు ఫాలో అవ్వండి. లేదా బీటెక్ అండ్ డిగ్రీ జాబ్స్ కావాలంటే మీరు ఫ్రంట్ లైన్స్ మీడియా అఫీషియల్ పేజ్ని మీరు ఫాలో అవ్వండి. లేదా మీకు లేదా అన్ని జాబ్ అప్డేట్స్ కానీ ఇంకా మేజర్ అప్డేట్స్ ఏమైనా కావాలంటే ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్ని అయితే మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ మీరు జాబ్స్ అప్లై చేసిన తర్వాత మీకు ఎటువంటి కమ్యూనికేషన్ మెయిల్ వచ్చినా సరే అది మన ఫ్రంట్ లైన్స్ మీడియా పేజ్కి అయితే మీరు ఫార్వర్డ్ చేయొచ్చు. సో దట్ దానికి రిలేటెడ్గా మీకు ఏమైనా పోస్ట్ వేయడం జరుగుతుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. అండ్ ఈ సెషన్స్కి మీరు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సెషన్కి రిజిస్టర్ అవ్వడానికి ట్రై చేయండి. See you in the next video with a few more job notifications, and do subscribe to Frontlines Media. Signing off.